హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము పచ్చి అలసందలతో పల్లెటూరు స్టైల్లో కారం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా నేనైతే కాయ తెచ్చి వలుసుకున్నానండి. పచ్చి అలసంద కాయ నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని ఒక పాత్ర తీసుకొని అందులో వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి చేత్తో బాగా కలుపుకుందాం. చేత్తో బాగా ఇలా కలుపుకున్నామంటే పులుసు టేస్ట్ వస్తుందన్నమాట. ఫస్ట్ కలిపి పెట్టేయాలి. తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. తిరగబాతు వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా తగినంత వేసుకుందాం. నేను 1/2 కేజీ కాయ తెచ్చి వలుసుకుని గింజలు ఇవి అన్నమాట. అంతే, ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. అది ఉడకనిద్దాం. అది ఉడికేలోపు నేనైతే 2 ఉల్లిపాయలు 3 టమోటాలు తీసుకున్నాను. ఇవి కట్ చేసుకుందాం. సన్నగా పొడుగా ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా కరుగుతుందన్నమాట. అందువల్ల సన్న పీసెస్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఆలోపు మనకు అలసందలు ఉడుకుతుంది అన్నమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుందాం. పొట్టు తీసి దంచి పెట్టేసుకుంటాం. కరివేపాకు కొద్దిగా అంతా రెడీ చేసి పెట్టుకున్నాం అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఉడుకుతుంది బాగా. ఇప్పుడు గింజ ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకొని తిరగబాతు వేసేసుకుందాం. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తిరగబాతు పెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పులుసు సపరేట్ చేసేసి అదే పాత్ర పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఇది సాంబారు వడియాలండి. మనం వడియాలు పడతాం కదా, ఇది లేదు అనుకుంటే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఇంగ వేసుకున్నామంటే పులుసు టేస్ట్ బాగుంటుందన్నమాట. కొద్దిగా ఇంగ వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాం కదా, అది వేసేద్దాం. సాల్ట్ కొద్దిగా వేసామంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది. టమోటా వేసుకుందాం. టమోటా కూడా బాగా మగ్గనిద్దాం. టమోటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలో వేసి ఉంచాం కదా పులుసు, అది వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఇందులో చింతపండు గుజ్జు కొద్దిగా కలుపుకొని వేసుకుందాం. చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుందాం. మనం 3 టమోటాలు వేసిన దానివల్ల పులుపు కొద్దిగా వేసుకోండి. టమోటాలలో పులుపు ఉంటుంది కదా, అందువల్ల మనము టమోటాలు పులుపు వస్తుంది, అలాగే చిక్కదనం కూడా వస్తుంది. అందుకని నేను ఒకే 1 స్పూన్ వేసానమాట. ఇది పొడి బియ్యం పిండి కలిపి వేసుకున్నామంటే చిక్కగా వస్తుందన్నమాట. ఏ కారం పులుసుకైనా సరే కొద్దిగా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చిక్కగా వస్తుంది. అంతే. అనపగింజలు కారం పులుసు అయినా సరే, లేదా ముల్లింగడ్లు శనగగింజలు కారం పులుసు అయినా సరే, అలసందల పులుసు అయినా సరే, కంది గింజల పులుసు అయినా సరే కొద్దిగా బియ్యం పిండి కలిపి పోసుకున్నామంటే చిక్కదనం వస్తుందన్నమాట. బియ్యం పిండి లేదు అనుకుంటే ఆ ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం కరెక్ట్గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాం. నాకైతే ఉప్పు తక్కువైంది, కొద్దిగా వేసాను. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు తినగలిగినంత ఉప్పు కారం వేసుకోండి. కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా ధనియాల ఆకు వేసి దించేద్దాం. అంతే అండి. చూసారు కదా ఎంత ఈజీనో. ఫటాఫట్ అని 5-6 నిమిషాలలో ఈజీగా అయిపోతుందన్నమాట. దోసకి తినచ్చు, రైస్కి తినచ్చు, ముద్దకి ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే చపాతీకి కూడా తినేస్తానండి. టేస్ట్ ఒకసారి చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉంది. ఇప్పుడు ఒక దోశ వేసి తిని చూద్దాం.
ఎన్నో దోశకి కానీ ముద్దకి కానీ లేదు అంటే చపాతీకి కానీ రైస్కి కానీ అన్నిటికీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మా ఫేవరెట్ అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ 1 వీక్కి 4 టైమ్స్ చేస్తూ ఉన్నిందనమాట ఈ అలసందల పులుసు. సంక్రాంతికి ముందుగా ఎక్కువ ఇది సీజన్ అనమాట. సంక్రాంతికి ముందుగా సీజను ఎక్కువ మాకు తోటలో పండేవన్నమాట. మేము ఎక్కువగా ఇదే పులుసు చేసేవాళ్ళము మా చిన్నప్పుడు. ఇది అలసందలతో పులగూర చేయొచ్చు, తీగూర చేయొచ్చు, అలాగే పులుసు చేయొచ్చు అనమాట. తాలింపు కూడా చేయొచ్చు. ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఈ అలసందలతో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక పులగూర కానీ లేదా తీగూర కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.